హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మళ్ళొక స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే 10 నిమిషాల్లో చేసుకునే బంగాళదుంప స్నాక్ రెసిపీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ శ్రమ పడకుండానే చేసేయచ్చు. దీనికి కావాల్సిన ఏం లేదండి, మన ఇంట్లో ఉన్న బంగాళదుంపలు తీసుకొని ఒక ఆనియన్ కూడా తీసుకోండి. ఒకవేళ మీకు ఆనియన్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి బంగాళదుంపతోనే చేసేసుకుందాము. బంగాళదుంపని కడిగేసి దాన్ని శుభ్రంగా దానిపైన ఉన్న పొట్టుని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టేసుకొని దీన్ని తురిమేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఎంతో ఈజీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటాము. ఇంట్లో బంగాళదుంపలు ఉంటే చాలా ఈజీగా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దామండి. దీనికి కావాల్సింది కారం కావాలి, సాల్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ కావాలి. వీటన్నిటిని కూడా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని, లేదా మీకు కావాలంటే దీంట్లోకి కొంచెం పిండి కూడా వేసుకోవచ్చు. వీటిని తురిమేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము, కారం వేసుకుందాము, కార్న్ఫ్లవర్ అన్నీ కూడా వేసుకొని చక్కగా కలుపుకుందామండి. సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టే శ్రమ లేకుండా ఒక్కసారి చేసి పెట్టండి. మీ పిల్లలకి టేస్ట్ ఇంకా రోజు ఇదే కావాలి మమ్మీ, ఇదే కావాలని అడుగుతూ ఉంటారు. అంత బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకునే వాటితోనే వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత మనము కలుపుకొని ముందు వీటిని చూసారు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుని ఈలోపు మనము బాండీ కూడా పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందామండి. దీన్ని కట్లెట్ లాగా చేసుకోవచ్చు, లేదా సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు, లేదా రౌండ్ షేప్లో అయినా చేసుకొని మనం వేసుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి. చూసారా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఒక్కటిగా మనం వేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్నామంటే పిల్లలు ఇంత బాగా తింటారు. పిల్లలు చాలా టేస్టీగా పెట్టినట్టు ఉంటుంది. మనం బయట దొరికే వాటికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి వేస్తూ ఉంటేనే పిల్లలు తినేస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే తినేసారండి. లాస్ట్ కొన్ని మాత్రమే ఉంచారు. వాటితోనే మనం వీడియో చేశాను, ఫోటోగా తీసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రంచీగా ఉంటుంది. చూసారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లాస్ట్లో పెప్పర్ కూడా వేసుకొని చల్లుకొని తిని చాలా బాగుంటుంది. సాస్తోనే తినొచ్చు, లేదా మామూలుగానే తినొచ్చండి. మన వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.